నాకు నచ్చలేదు. నలుగురిలో నన్ను ప్రేమిస్తున్నాను అని నా వెంట తిరగడం నాకు నచ్చలే. నువ్వు నా చుట్టూ తిరిగి నా కోసం నీ టైం వేస్ట్ చేసుకోవడం నాకు నచ్చలే. నాకు ఇష్టం ఉందా లేదో తెలుసుకోకుండా నలుగురిలో నన్ను ప్రపోజ్ చేసావు చూడు, నాకు నచ్చలే. చూడు, నీది భరించలేనంత ప్రేమ, అది నేను తట్టుకోగలనో లేదో. నాకు ఈ కన్ఫ్యూషన్ నచ్చలే. అర్జెంట్గా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. నేను నిన్ను ప్రాణంగా ప్రేమించా, నువ్వు లేకపోతే చనిపోతా, ఇదంతా ఏంటి? నాకు నచ్చలే. నా మీద నీ ప్రేమ మీద ఉన్న సిన్సియారిటీ నిజమో కాదో. ఏమో ఇదంతా నాకు నచ్చలే. టోటల్గా నువ్వు నాకు నచ్చలేదు. రక్తదానం చేయండి. ఇదిగో ఇలా ఫ్రూట్స్ జ్యూస్ ఇస్తారంట. అంతేకాదు, ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే కొత్త బ్లడ్ వస్తుందంట. బాగా ఆరోగ్యం కూడా ఉంటామంట. బాగా దొంగతనాలు కూడా చేసుకోవచ్చు. అదేంటని ఆలోచిస్తున్నారా? బేసిక్గా నేను ఒక దొంగని. దొంగ ఏంటి దొంగతనాలు చేసుకోకుండా ఇలా కొట్టేసి చెప్తున్నాను అనుకుంటున్నారా? అలా దొంగతనానికి వెళ్ళే ఇదిగో ఇక్కడ ఇలా ఉన్నాను. నాకు తెలుసు, నువ్వు నా అంతరాజం కదా. జనరల్గా ఈ టైంలో ఎలాగే వస్తుంటుంది. ఎన్ని సినిమాలు చూడలేదు. అయినా నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చేస్తుంది కరెక్ట్. చల్. అది కాదు సార్, బ్లడ్ పోతుంది ఇక్కడ. హాయ్, కోసుకుంటే రక్తం కాక రసం వస్తుందా? అయినా అదేంట్రా నచ్చలేదంటది. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించానురా.
అయినా నచ్చలేదంటది. నేను తనకు ఒక మాట ఇచ్చాను, తను లేకపోతే నేను బతకలేను. అందుకే నేనే. ఏంటి సార్ ఇది? అయినా ఒక అమ్మాయి కోసం. తను రాసిన లెటర్ చూడు. నేనేంటి, ఎవడైనా అదే పని చేస్తాను. లెటర్ చేసి చనిపోవడం ఏంటి సార్? అది ఒక అమ్మాయి కోసం. పదండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మాయే ప్రాబ్లం రా, ముందే లెటర్ చదువు. నచ్చకపోతే చచ్చిపోతారా? పదండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి సార్, ఏం చదివారు సార్ లెటర్? ఇందులో నచ్చేమని రాసింది సార్. ఈ టైంలో జోక్స్ ఏంట్రా? చచ్చేవాడిని ప్రశాంతంగా చావనియంట్రా. అది కాదు సార్, ఇక్కడ మీరు నచ్చేమని రాసింది. మీరు వెనకాల చదవలేదు. ఒక్కసారి చూడండి సార్. ఏంటి? ఇదేంట్రా? నచ్చావని రాసిందేంట్రా? మరి ఎందుకే సార్, ఏదైనా పూర్తిగా చదవాలి. బతకాలరా. కానీ అంతమందిలో నన్ను ప్రేమిస్తున్నానని నా వెంటే తిరుగుతున్నా చూడు, ఏమో తెలీదు, ఏదో కొత్తగా ఉంది. ఆ ఫీలింగ్ నాకు నచ్చింది. నా కోసమే ప్రతి క్షణం ఆలోచిస్తున్నావు చూసావా? నా మీద నీకున్న అటెన్షన్ నాకు నచ్చింది. నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నీలో నిజాయితీ నాకు నచ్చింది. నాకంటే అందంగా ఉన్న అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తే తనని కాదని నా చుట్టూ తిరిగా చూసావు. నీలో ఆ సిన్సియారిటీ నాకు నచ్చింది. ఒక వ్యక్తి నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే ఎందుకో వదులుకోవాలనిపించడం లేదు. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఏంటి బాయ్, ఎలా ఉన్నావు? రాత్రి నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి బ్లడ్ ఇచ్చావు. నువ్వు లేకపోతే ఆ పాప ప్రాణాలు దక్కేవే కావు. పాప ఏంటి, అతనికి ఎలా ఉంది? అతనికేం బాయ్, బాగానే ఉంది. నీది ఓ పాజిటివ్ బ్లడ్ అవడం వల్ల ఆ పాప ప్రాణాలు దక్కాయి. అదేంటి? ఇదేనా, రాత్రి నీ వల్ల 2 నిండు ప్రాణాలు దక్కాయి. నా బ్లడ్ వల్ల ఒక మనిషి ప్రాణం నిలబడ్డాయంటే ఆ ఫీలింగ్ ఉంది చూసారా, నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫీల్ మీరు కూడా ఎంజాయ్ చేయండి.